బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశంలోని అనేక రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధానంగా తెలంగాణలోని ప్రజారోగ్య సంక్షేమ ఆరోగ్య శాఖ ఒక అడ్వైజరీ జారీ చేసింది. సో అసలు నిజంగానే తెలంగాణలో మరి ఈ కోవిడ్కి సంబంధించిన కేసులు నమోదవుతున్నాయా, లేకపోతే సీజనల్ వ్యాధులే రూపాంతరం చెంది ప్రజల్ని ఇబ్బందులు గురి చేస్తున్నాయన్నటువంటి ఒక అడ్వైజర్ని అయితే జారీ చేసింది. బట్ ఏదేమైనప్పటికీ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి, ప్రధానంగా చిన్నపిల్లలు, వృద్ధులు. సో ఈ ఆరోగ్యంలో నిర్లక్ష్యం చేయదంటూ కూడా మరి కొంత అడ్వైజరీ చేసినట్టుగా తెలుస్తుంది. రైట్, ఒకసారి నాకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో దేశంలో పలు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కీలక అడ్వైజరీ జారీ చేసింది. దేశంలో ప్రస్తుతం కోవిడ్ పరిస్థితిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ కేంద్రం తెలిపిందంటూ వెల్లడించింది. ఇక ఇంటిగ్రేటెడ్ డిసీజెస్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెల్లూరు తదితర నిపుణుల సంస్థల అంచనాలు ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం నమోదవుతున్న కోవిడ్ కేసుల పెరుగుదల గతేడాది ఇదే సమయంలో కనిపించినటువంటి ధోరణికి కాస్త దగ్గరగా ఉన్నట్టు తెలిపింది. ప్రస్తుతం వ్యాధి తీవ్రత పెరిగినట్లుగా లేదా కొత్తగా ఆందోళన కలిగించే వేరియంట్ ఉద్భవించినట్టుగా ఎలాంటి ఆధారాలు లేవంటూ స్పష్టం చేసింది. వృద్ధులు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు జాగ్రత్తలు పాటించాలంటూ సూచించింది. ఇక రద్దీ ప్రాంతాలకు వెళ్ళడాన్ని తగ్గించుకోవాలని కోరింది. తెలంగాణలో కోవిడ్ పరిస్థితిని కేంద్ర ప్రభుత్వ సూచనలతో నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, కేంద్ర మార్గదర్శకాల ప్రకారం నిఘా కొనసాగిస్తున్నామంటూ అధికారులు వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక దేశంలోనూ రాష్ట్రంలోనూ ప్రస్తుతం కోవిడ్-19 పరిస్థితిపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ తెలంగాణ ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ అయితే స్పష్టం చేసింది. ప్రస్తుతం కోవిడ్ కేసులో కనిపిస్తున్న స్వల్ప పెరుగుదల కేవలం సాధారణ ఋతుపవనాలు, అంటే సీజనల్ మార్పు మాత్రమేనని, గత ఏడాది కూడా ఇదే సమయంలో ఇలాంటి ట్రెండ్ నమోదైందంటూ వెల్లడించింది. ఈ మేరకు ప్రజారోగ్య శాఖ కావచ్చు సంచాలకులు డిహెచ్ డాక్టర్ రవీందర్ నాయక్ శుక్రవారం ప్రత్యేక హెల్త్ అడ్వైజరీ విడుదల చేశారు. సో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఇచ్చిన సమాచారం ప్రకారము ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్ అండ్ దాంతోపాటు వెల్లూరు సిఎంఎస్సి వంటి ప్రముఖ నైపుణ్య సంస్థలు ప్రస్తుత పరిస్థితిని క్షుణ్ణంగా సమీక్షించాయని సో డిహెచ్ తెలుపుకొస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ముఖ్యంగా వృద్ధులు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కనీసం ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ గాలి, వెలుతురు సరిగ్గా లేని ప్రదేశాలకు, రద్దీగా ఉండే ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్త పడాలంటూ కోరారు. అండ్ దాంతోపాటు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామంటూ కేంద్రంలో మరి సమన్వయం చేసుకుంటూ ముందస్తు నిఘా చర్యలను మరి కట్టుదిట్టంగా కొనసాగిస్తున్నామంటూ కూడా డిహెచ్ తెలిపినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ కోవిడ్కి సంబంధించి ఇతర రాష్ట్రాలలో ఉన్నటువంటి పరిస్థితులపైన అయితే కొంత ఆందోళన మొదలైంది. సో ప్రస్తుతం వస్తున్న కేసులన్నీ కూడా సీజనల్ ఫ్లూ మాదిరిగానే స్వల్పంగా ఉన్నాయంటూ వైద్య శాఖ తెలిపింది. తీవ్రంగా మరి కొత్త వేరియంట్ ఆందోళన లేదా ప్రాణాపాయ తీవ్రత అనేది పెరిగినట్టుగా ఎలాంటి ఆధారాలు లేవని చెప్తుంది. బట్ కేవలం వృద్ధులు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం జాగ్రత్తగా ఉండాలంటూ చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. బట్ కొత్త వేరియంట్ మాత్రం వచ్చేటువంటి అవకాశం ఉంది. కొత్త వేరియంట్ కనుక వస్తే ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. బట్ ఇటు మీడియా, సోషల్ మీడియాలో కొంత చర్చ జరుగుతుంది. తెలంగాణకు మరి రాష్ట్రంలో ప్రజారోగ్య పరిస్థితులను రోజుకు ఆందోళనగా మారుతున్నటువంటి నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వము వైద్య ఆరోగ్య శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరించడం తీవ్ర విచారకమని తెలంగాణ జనసేన నాయకుడు రీసెంట్గా కామెంట్ చేయడం. సో మాజీ డిహెచ్ డాక్టర్ గడల శ్రీనివాసరావు ఆందోళన వ్యక్తం చేశారు. సో అయితే రాష్ట్రంలో కోవిడ్ కేసులతో పాటు సీజనల్ వ్యాధులు పెరుగుతున్న వైద్య ఆరోగ్య శాఖ నిద్రమత్తులో ఉండడం విచారకరం అంటూ కూడా రీసెంట్గా ఆయన కామెంట్ చేయడం జరిగింది. అయితే ఇక గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు ఇంకా వ్యాప్తిలో ఉన్నాయని, ఆంధ్రప్రదేశ్లో ఇటీవల వారం రోజుల్లోనే కొత్త కేసులు నమోదైన తెలంగాణలో మాత్రం ప్రభుత్వం మరింత అప్రమత్తంగా వ్యవహరించాలంటూ కూడా మరి మాజీ హెల్త్ డైరెక్టర్ సూచనలు చేశారు. అయితే కరోనా ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు దేశమంతటా వ్యాప్తిలో ఉన్నాయని, తెలంగాణలోనూ కోవిడ్ కేసులు 2 మరణాలు నమోదైనట్లు ప్రచారం జరుగుతున్న ప్రభుత్వం అధికారిక హెల్త్ బులెటిన్లు విడుదల చేయడం లేదంటూ మండిపడ్డారు. అయితే ప్రతిరోజు రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారిక హెల్త్ బులెటిన్ విడుదల చేసి ప్రజలకు వాస్తవ పరిస్థితులను పారదర్శకంగా తెలియజేయాలంటూ ఆయన కామెంట్ చేశారు. సో తెలంగాణలో కోవిడ్పై అప్రమత్తత కనిపించడం లేదని, రాష్ట్రంలో జ్వరం, దగ్గు, శ్వాసకోశ సమస్యలతో ఆసుపత్రులకు వచ్చే ప్రతి ఒక్కరికి అవసరమైన మేర కోవిడ్ పరీక్షలు నిర్వహించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఆసుపత్రులకు వచ్చే వారికి తగినన్ని కోవిడ్ పరీక్షలు నిర్వహించడం లేదని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ర్యాపిడ్, ఆర్టీపీసీఆర్ కిట్లను అందుబాటులో ఉంచాలంటూ కోరారు. అలాగే పాజిటివ్ నమూనాలు
జీనోమో సీక్వెన్సింగ్ కోసం పంపాలని సూచించారు. ఆశా వర్కర్లు అండ్ దాంతోపాటు ఏఎన్ఎంలు, హెల్త్ వర్కర్లు క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవడం లేదంటూ ప్రభుత్వం వైఫల్యమైందంటూ కూడా మాజీ హెల్త్ డైరెక్టర్ అయితే కామెంట్ చేసినటువంటి పరిస్థితి మనకు ప్రస్తుతం కనిపిస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ శుక్రవారం అయితే ప్రజా సంక్షేమానికి సంబంధించినటువంటి ఆరోగ్యానికి సంబంధించినటువంటి అడ్వైజరీ అయితే ఇవ్వడం జరిగింది. ప్రధానంగా కేవలం ఇవంతా కూడా సీజనల్ వ్యాధులే, ఎక్కడా కూడా కోవిడ్ వచ్చినట్టుగా అధికారికంగా ఎక్కడా లేదు. దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో కోవిడ్ లక్షణాలు కనిపించినప్పటికీ తెలంగాణలో మాత్రం ఇప్పటివరకు ఎక్కడ కూడా కోవిడ్ లక్షణాలు లేవు. ఇప్పుడు వస్తున్నటువంటి దగ్గు లేకపోతే జ్వరం, జలుబు ఇవన్నీ కూడా సీజనల్ వ్యాధులు. సీజన్ మారినప్పుడు కామన్గా వస్తుంటాయి, దోమల ఉత్పత్తి పెరుగుతూ ఉంటుంది. ఈ పడిసేటువంటి వర్షాలకు కొంత ఈ ప్రభావం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నమోదయ్యేటువంటి ఇవైతే మరి కేసులు ఇవంతా కూడా కోవిడ్కి సంబంధించిన కేసులు కావు, సీజనల్ వ్యాధులతో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కొంత వృద్ధులు అదేవిధంగా దీర్ఘకాలిక సమస్యలతో ఇబ్బంది పడే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలంటే అయితే అధికారులు ఇటు సూచిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎనీవే తెలంగాణలో ఇంకా కరోనా రాలేదని చెప్పేసి అనుకోవచ్చు. బట్ ఏదేమైనప్పటికీ గతంలో 2020లో 2020 కరోనా మహమ్మారి దేశాన్ని ఎట్లా ఇబ్బంది గురి చేసిందో, ఎన్ని ప్రాణాలు బలి తీసుకుందో అంతా మన కళ్ళ ముందు మెదులుతూ ఉంది. కాబట్టి ఎంతకైనా మంచిది, మనం ఖచ్చితంగా శానిటైజర్ వాడాలి అండ్ దాంతోపాటు మాస్కులు ధరించాలి. కొంత గుంపులుగా రద్దీగా ఉన్నటువంటి ప్రదేశాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అనేది ఇక డాక్టర్లు అయితే సూచిస్తున్నటువంటి సజెషన్. బోనాల సీజన్ కూడా ఉంది కాబట్టి వీలైనంత వరకు ప్రతి ఒక్కరు కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, మాస్కులు పెట్టుకోండి, శానిటైజర్ వాడండి. మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయండి. కొంత అందరిళ్లలో వృద్ధులు ఉంటారు అండ్ చిన్నపిల్లలు ఉంటారు. కాబట్టి ఈ యొక్క కరోనా కావచ్చు, జలుబు, దగ్గు, ఈ సీజనల్ వ్యాధులు కూడా ఇటు వృద్ధులకైనా అటు చిన్నారులకైనా చాలా తొందరగా మరి వాళ్ళకు ఇన్ఫెక్షన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, వాళ్ళకు వ్యాప్తి చెందే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి తెలంగాణలో మాత్రము ఇప్పటికీ కరోనా కేసులు ఇంకా రాలేదు, వచ్చే ఛాన్స్ కూడా కనిపించట్లేదు. వచ్చినా మేము దానికి అవసరమైన జాగ్రత్తలు ఏర్పాట్లు చేస్తున్నామంటూ ఇటు అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ప్రజలు జాగ్రత్తగా ఉంటారా, మరి గతంలో కరోనా మహమ్మారిని తరిమి కొట్టినట్టుగా ఇప్పుడు మళ్ళీ కరోనా కొత్త వేరియంట్ వస్తే మరి తట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నారా లేదనేది భవిష్యత్తులో చూడాలి.